పిఠాపురం హెడ్ క్వార్టర్లో ఏదైతే ఓల్డ్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జిని చేంజ్ చేసి న్యూ బ్రిడ్జ్ కట్టాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ తోటి శాంక్షన్ రావడం జరిగింది. అయితే ఇక్కడ బ్రిడ్జికి డిజైన్ చేసినటువంటి విధానంలో ఇబ్బంది ఉన్న కారణంగా ఇక్కడ కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. అసలు ఆ కోర్టుకు వెళ్ళడంలో న్యాయం ఎంత ఉంది? ఈ డిజైన్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా ఏంటి అన్న దాని మీద ఇవాళ ప్రత్యేకంగా డిపార్ట్మెంటు ఇలా రెవెన్యూ డిపార్ట్మెంటు మేము కలిసి పరిశీలన చెయ్యాలి అని చెప్పేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీన్ని పరిశీలన చేయడం జరిగింది. ఇందులో ఎవరికీ ఇబ్బంది లేనటువంటి విధానంలో కొద్దిగా ఒక 10 మీటర్స్ వెనక్కి జరిపినట్టయితే ఏ రకంగానే ఇబ్బంది లేకుండా మనకు పని పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి మేము గుర్తించడం జరిగింది. అయితే దానికి డిపార్ట్మెంట్ యొక్క అభ్యంతరం ఏంటంటే వన్స్ డిపిఆర్ అప్రూవల్ అయితే అది మళ్ళీ తిరిగి సెంట్రల్కి వెళ్ళాలి, డిపిఆర్ తయారు చేయాలి, దీనికి టైం పడుతుంది. కాబట్టి ఆ సొల్యూషన్ కరెక్ట్ కాదు అన్నది వాళ్ళ ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే సంవత్సరంన్నర బట్టి ఆగిపోయింది. ఇది పని ఆగిపోవడం అన్నది సంవత్సరంన్నర బట్టి ఆగిపోయింది. ఈ సంవత్సరంలో దీనికి పరిష్కారం మీరు అన్వేషించుంటే పని అయిపోను. ఇప్పటికి మళ్ళీ డిపిఆర్ వెళ్ళడం, అప్రూవల్ కావడం, పని మొదలవడం, పని అయిపోవడం కూడా జరుగుతుంది. ఇది ఇలా చూసుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలన్నా దీనికి కొనసాగదు. కాబట్టి ఇప్పుడైనా సరే డిపిఆర్ మార్పు చేయడానికి మీరు మాకు సహకరించండి. మా వంతు ప్రయత్నం కూడా మేము చేసే అవసరం అనుకుంటే సెంట్రల్ దాకా వెళ్ళి ఈ డిపిఆర్ మార్పు చేసుకుని ఎవరికీ ఇబ్బంది లేని పరిస్థితుల్లో భవిష్యత్తులో దీని మీద ఎవరికి కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి కల్పించే విధంగా మేము సూచించినటువంటి సూచన మేరకు అప్రూవల్ తెచ్చుకుంటామని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు డిపిఆర్ తయారు చేసినట్టయితే నేను వెళ్ళి ఇక్కడ అవసరం అనుకుంటే గడ్కరీ గారిని కూడా కలిసి దీన్ని అక్కడ మన మంత్రులు ఉన్నారు కాబట్టి మన మంత్రులతో ప్రయత్నం చేయించి దీన్ని అప్రూవల్ చేయించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మరి అప్పుడు దాకా కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ట్రాఫిక్. ఇప్పుడు నేను ఏమంటానంటే తాత్కాలికంగా ఇవాళ మీరు ఇమీడియట్గా ఇవాళ మనం బ్రిడ్జ్ మొదలుపెట్టినా సరే అర్జెంటుగా ఆ బ్రిడ్జి సంవత్సరంలో పూర్తయిపోయేటటువంటి పరిస్థితి కాదు. దీనికి టైం పడుతుంది. కాబట్టి తాత్కాలికంగా బెయిలీ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి ఈ ట్రాఫిక్ని ఇబ్బంది లేకుండా చేసేటటువంటి ఆలోచన చేయండి అని చెప్పి ఇవాళ డిపార్ట్మెంట్కి డిమాండ్ చేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.